ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి ఆదివారం అమావాస్య రోజు వారు ఏ పరిహారం చేయటం వల్ల కుబేరులవుతారు, అంటే వారి జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలు కష్టాలు అన్నీ కూడా పోయి ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు. ఆ పరిహారం ఏ విధంగా చేసుకోవాలి, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవటానికి కారణం మీ పైన ఉన్నటువంటి చెడు దృష్టి, అలాగే కొంతమంది మీ పైన చెడు ప్రయోగాలు చేయటం. దీని కారణంగా మీరు చాలా సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా అమావాస్య తిథి రోజున మీరు చేసేటటువంటి ఒక చిన్న పరిహారం ఈ చెడు దృష్టి బారి నుండి, అలాగే తాంత్రిక ప్రయోగాల బారి నుండి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య ఆదివారం చాలా పవర్ఫుల్ రోజనే చెప్పుకోవాలి. ఆ రోజు ఆవాలు పసుపుతో ఇలా చేస్తే కనుక క్షణాల్లో మీ దరిద్రాలు అన్నీ కూడా పోతాయి, కుబేరులవ్వటం ఖాయమనే చెప్పుకోవాలి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఉదయం లేవగానే మీరు ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని చక్కగా తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి. ఎందుకంటే అమావాస్య రోజు దీపారాధన చేయటం ద్వారా ఎటువంటి ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. అలాగే మీ పైన చేసినటువంటి చెడు ప్రయోగాలు కావచ్చు, చెడు దృష్టి కావచ్చు, దాని నుండి బయటపడటానికి రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి. దానికోసం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. దాంట్లో ఒక స్పూన్ మోతాదులో పసుపును వేయండి. ఆ తర్వాత నల్లటి ఆవాలను కొన్నింటిని వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టేసి మీరు ఇంటి ప్రధాన ద్వారానికి, అంటే మీరు రాత్రి సమయంలో కాబట్టి మీ యొక్క ప్రధాన ద్వారం మూసివేసుకున్న తర్వాత ప్రధాన ద్వారానికి కుడివైపుగా దాన్ని వేలాడదీయండి. అంటే కుడివైపు ఏదైనా కొక్కిం కాని ఇంకా ఏదైనా ఉంటే కనుక దానికి వేలాడదీసేసి ఉదయం వరకు దాన్ని అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత ఉదయం మీరు నిద్రలేవగానే ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే, ఆ యొక్క వస్త్రపు మూటను విప్పేసి ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కావచ్చు, లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కావచ్చు, ఏది అందుబాటులో లేకపోతే మీ ఇంట్లోని డస్ట్బిన్ లో కావచ్చు పారవేసేసి, ఇంట్లో మాత్రం పెట్టుకోకూడదండి. ఒకవేళ డస్ట్బిన్ ఇంట్లో ఉంటే ఇంట్లో మాత్రం పారవేయకూడదు. ఖచ్చితంగా ఇది బయటకు వెళ్లిపోవాలి. ఎందుకంటే ఎటువంటి నెగిటివ్ దృష్టి కానీ లేకపోతే ప్రతికూల శక్తులు కానీ ఏవి మీ ఇంట్లో ఉన్నా కానీ, మీపైన కానీ మీ కుటుంబం పైన కానీ ఉన్నా అవన్నీ కూడా ఆ యొక్క వస్త్రపు మూట అనేది ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ ఆవాలకి పసుపుకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి అమావాస్య తిథి రోజు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ వస్త్రపు మూటలోకి వెళ్లిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క మూటను మీరు బయట పారవేయాలండి. ఇంట్లో డస్ట్బిన్ ఉంటే ఇంట్లో మాత్రం పెట్టుకోకూడదు. ఈ విధంగా పారవేసిన తర్వాత మీరు చక్కగా స్నానం చేసి మళ్లీ ఒకసారి ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ఇల్లు తుడుచుకొని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోండి. అలాగే సాంబ్రాణి ధూపం ఖచ్చితంగా వేయండి. ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకి వెళ్లిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రతికూల శక్తులు, చెడు దృష్టి, చెడు ప్రభావాలు ఏ ఉన్నా కానీ అవన్నీ కూడా బయటికి వెళ్లిపోయాయి. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. అలాగే దేవదేవతల యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా పోయి కుబేరులవ్వటం ఖాయమనే చెప్పుకోవాలి. ఈ చిన్న పరిహారం డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి ఆదివారం అమావాస్య రోజు చేయండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.